హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే టేస్టీగా ఇలా మనం రొయ్యల కర్రీని అయితే చేసేసుకుందాము. దాని ప్రాసెస్ని అయితే చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే రొయ్యల్ని క్లీన్ చేసుకొని ఇలా కొంచెం పసుపు వేసుకొని అయితే వీటిని ఉడకబెట్టుకోవాలి. వీటిలోంచి వాటర్ వస్తాయి కదా, అవి మొత్తం వచ్చేసే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి వీటిని. తర్వాత వీటిని ఉడికిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన మసాలా దినుసులు, జీలకర్ర, ఈ చెక్క, లవంగాలు ఇవంతా వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇవైతే కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో అయితే టమాటాలను వేసుకోండి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా అయితే కారాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే రొయ్య అనేది మనకి బాగా కుక్ అవ్వదు. మూత పెట్టుకుంటే త్వరగా అయితే అయిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొబ్బరి పొడిని అయితే వేసుకోండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. నేను అవి చేసి మీకు అప్లోడ్ చేస్తాను.